వాగ్వాదం యుద్ధంగా మారింది. అర్జునుడు కోపంతో బాణాల వర్షం కురిపించాడు. కాని వేటగాడు వాటిని గడ్డిపోచల్లా త్రోసివేశాడు. కోపంతో అర్జునుడు దివ్యాస్త్రాలు సంధించినా అవి అతనికి ఏమాత్రం హాని చేయలేకపోయాయి. ఆశ్చర్యంలో మునిగిన అర్జునుడిపై వేటగాడు మెరుపు వేగంతో ప్రతిదాడి చేసి 3 బాణాలతోనే అతనిని నేలకూల్చాడు. అర్జునుడు ఒక శివలింగం దగ్గర పడిపోయాడు. బాధతో లేచి అక్కడున్న పూలమాలను శివలింగానికి సమర్పించి, పరమేశ్వరా, ఈ వేటగానిని ఓడించగల శక్తినివ్వు అని ప్రార్థించాడు. తిరిగి చూడగా ఆ పూలమాల వేటగాడి మెడలో కనిపించింది. అప్పుడు అర్జునునికి అర్థమైంది, ఆ వేటగాడు సాక్షాత్తు పరమశివుడే. క్షణంలో శివుడు తన దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. అర్జునుడు నమస్కరించి, దేవా, శత్రుసంహారానికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. శివుడు సంతోషించి, ఇది నా అత్యంత శక్తివంతమైన అస్త్రం. దీన్ని సంధించడం, మోక్షణం, ఉపసంహారం అన్నీ నేర్పుతున్నాను. కాని అవసరమైతే మాత్రమే ప్రయోగించు. ఇది జగత్తునే నాశనం చేసే శక్తి కలది అని హెచ్చరించాడు. పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆయన స్పర్శతో అర్జునుడు దివ్యకాంతితో మెరిసిపోయాడు. తర్వాత ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు తదితర దేవతలు ప్రత్యక్షమై తమ తమ దివ్యాస్త్రాలను అర్జునునికి అనుగ్రహించారు. అలా అర్జునుడు దివ్యశక్తులతో సమృద్ధుడై రాబోయే మహాయుద్ధానికి సిద్ధమయ్యాడు.